ఏంది ఈ ఎండలు గీతకాలం కొడుతున్నాయి. పూర్తిగా ఎండాకాలం రాకముందే పొయ్యకాలం వచ్చేటట్టున్నది కదా. అగో ఏంటి అంకి గంతగానం తడిసింది? బయటకు పోయొచ్చినావా బాయల ఈత పోయొచ్చినావా? ఈత ఎక్కడిదే నీ తాత ఎండలో నడుచుకుంటే బాడీ మీద బోరేసినట్టు ఊరినాయి చెమటలు. ఓ అట్లనా? సరే గాని దూపైతుంది, కొన్ని శరపతి నీళ్ళు తీసుకురాపో. అంత దూపైనవి బయట ఓ బాటిల్ కొనుక్కొని తాగుతాయేమో. ఆ రాలుడు తాగిపోదు అని మీ అయ్యా దుకాణం పెట్టినారా నా కోసం. బాటిల్ అంటే ఉంటేనేనానే 20 రూపాయలు కావాలి, 20 రూపాయలు కావాలి. పానం కంటే ఎక్కువనా పైసల గురించి మాట్లాడుతున్నావు? వెనకట నీయసం చూడే పానం పోతుందిరా అంటే పైలంగా పోయి రమ్మన్నాడట. ఆహా ఇప్పుడు సామెతలు చెప్పుకుంటా నా పానం తీస్తావానే. ఫస్ట్ పోయి షర్బత్ చేసుకురాపో. నిమ్మకాయలు ఏడున్నాయి, నిన్ననే అయిపోయాయి. ఆ నిన్న వేసిన నిమ్మకాయ వక్కలు ఉన్నాయి కదా, అవి మళ్ళా విండుకరాపు, ఎంతో కొంత రసం వెళ్తుంది. అవ్వా నిన్న విండిన వక్కలు మళ్ళా విండన్నా? ఎవడని వింటే ఇజ్జత్ పోతుంది. ఎవడన్నా ఇంటే ఇజ్జత పోతుందనే కదా ఇంచకచ్చి నీకు చెప్పేది. నా అసంటేమో కూడా ఎవరికి ఉండదు. ఎవరు మరీ అంత స్వార్థం పనికిరాదే. నాలాంటి మొగడు నీ ఒక్కదానికే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సరే గాని తొందర షర్బత్ తీసుకురా.